ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. పదిహేను 13 14 వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం 7-8 చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరెజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్య భాగము అందరికీ తెలిసినదే. ఇది ఒక 15వ అధ్యాయంలో 13-14 వచనాలు చూసినట్టయితే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. అయితే వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఈ వాక్యము, ఈ మాట ఎవరితో పలుకుతున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు? అబ్రహాము దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయలేదు. ఆ చేయకపోయిన కారణాన్ని బట్టి ఏమైందంటే, అక్కడ అబ్రహాముతో అంటున్నాడు, ఓ అబ్రహామా, నీకు ఏదైతే చెప్పానో అది నువ్వు చేయలేదు. కాబట్టి ఈ యొక్క నీ జనం ఏమవుతారంట? నీ సంతతి వారు తనది కాని దేశమందు వారు దాసులు అవుతారని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరములు? 400 ఏండ్లు. 400 ఏండ్లు వారికి తమది కాని దేశమందు వారికి దాసులు అవుతారు. కాబట్టి ఎందుకు? కారణం ఏంటి? నీవు చేసినటువంటి ఈ చిన్న తప్పిదం. కానీ అబ్రహాము ఎవరు? అబ్రహాము ఎవరు? దేవుడు ఏర్పరిచిన వాడే. దేవుడు ఆయన పేరు పెట్టి పిలిచిన వాడే. నువ్వు నా స్నేహితుడు అని అన్నవాడే. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోయిన చిన్న తప్పు చేశాడు. దాని కారణం బట్టి ఆయన సంతతిని 400 ఏళ్ళలో ఏం చేసిన? దాసత్వంలోనికి అప్పచెప్తున్నాడు. ఆ 400 ఏళ్ళు ఆ ఐగుప్తు దేశ దాసత్వంలోనికి అప్పచెప్పినటువంటి ఈ దేవుడు, ప్రైజ్ ద లార్డ్, ఆ 400 సంవత్సరములు పూర్తి కాకముందే ఆ వాగ్దానంను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. 400 సంవత్సరములు పూర్తి కావస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానంను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆ జ్ఞాపకము చేసుకొని ఆయనను విడిపించడానికి
వారిని విడిపించడానికి తనకు ఒక మనిషిని ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక మనిషిని ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఆయన ఎవరిని ఏర్పరచుకుంటున్నాడంటే, అంటే మోసే పుట్టేంత అంతకుముందు వారిలో ఆ ఇశ్రాయేలు ప్రజలు మనుషులు లేరా? కానీ దేవుని చిత్తము ఎవరి మీద? మోసే మీద ఉన్నది. ఆ మోసే దేవుడు ఏర్పరచుకోవడానికి మోసేవారి ఆయన యొక్క గోత్రం ఏంటి? లేవి గోత్రం. ఆ లేవి గోత్రములో పుట్టినటువంటి ఈ యొక్క మోసేను ఆయన పుట్టక మునిపే ఆయనలో చూసుకున్నాడు. ఈయన నా దాసుడు, ఈయన ద్వారానే నేను ఐగుప్తీయులను విడుదల దయచేయబోతున్నానని చెప్పేసి ఆయనను ఎన్నుకొని, ఆయన పుట్టిన తర్వాత, ఆయన పుట్టినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రైజ్ ద లార్డ్. అక్కడ మోసేకు ఇశ్రాయేల్ ప్రజలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? లేనప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఒక మనిషి కావాలి. ఆయన పేరు మోషే. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరినీ మగపిల్లలను చంపేయమని చెప్పేసి రాజాజ్ఞ. వారి అమ్మ, మోసే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఆ 2 నెలలు 3 నెలలు ఏం చేసిందంట? బలవంతాన ఆమెని. కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రశాలను, ఐగుప్తు దేశ మంత్రశాలలకు ఎవరి భయం వచ్చింది? దేవుని భయం. ఐగుప్తులు అయినప్పటికీ కూడా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నటువంటి ఆ జీవం గల దేవుని యొక్క భయము వారిలో వచ్చింది. వారిలో వచ్చిన కారణాన్ని బట్టి ఆ యొక్క ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే మగపిల్లలు పుడుతున్నారో వారిని చంపకుండా వారు ఏం చేస్తున్నారు? వారిని బతకనిస్తున్నారు. ఐగుప్తు దేశ రాజుకు భయపడలేదు, ఆ జీవం గల దేవునికి భయపడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ జీవం గల దేవునికి భయపడిన కారణము చేత ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు పుట్టినటువంటి ప్రతి మగపిల్లవాడు బ్రతుకుతున్నాడు. కానీ రాజాజ్ఞ ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి అప్పుడు ఏమైపోయిందంటే, ఈ యొక్క మోసే పుట్టినప్పుడు ఆయన 2 నెలలు 3 ఆయన దాచిన తర్వాత ఏం చేశారు? ఆయనను జమ్మిపెట్టెలో పెట్టేసేసి వారు ఏం చేశారు? నీటిలో వదిలిపెట్టేశారు. హల్లెలూయా. ఆ వదిలిపెట్టిన తర్వాత అది ఎవరు చూసినారు? ఫరో యొక్క కుమార్తె. ఎవరి సన్నిధిలో అయితే, ఎవరి ఇంట్లో పెరిగితే అతనికి అపాయం లేదో, ఎవరి ఇంటిలో పెరిగితే ఆయనకు కావలసినటువంటి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందో అక్కడికి పంపిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడికి పంపించి వీరిని అక్కడ నీళ్ళలో పెట్టడం ఏంటి? అప్పుడే ఆ యొక్క ఐగుప్తు దేశ ఆ యొక్క రాజు కుమార్తె రావడం ఏంటి? చూసి అది తీసుకెళ్ళి ఆమె ఎక్కడ వెళ్ళింది? మళ్ళీ అతను ఎక్కడ తీసుకెళ్ళింది? రాజగృహంలోనికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైపోయింది? మళ్ళీ ఆ యొక్క మోషే యొక్క అక్క వచ్చి అడిగినప్పుడు, అమ్మా ఈయనని పెంచడానికి ఒక తీసుకురావాలనా అని అడిగినప్పుడు, నిజంగా తీసుకురా అని చెప్పాడు. కానీ దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆ జీవం గల దేవుడు ఒకవేళ ఐగుప్తు రాజు ఇంటిలోకి పంపించిన కానీ వారి యొక్క పాలను వారు తాగనివ్వలేదు. వారి యొక్క పాలు తాగనివ్వలేదు. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న ప్రజల యొక్క పాలు తాగి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క వీరికి ఉన్నది ఆయన లోపలికి రావాలని చెప్పేసి వారిలో నిలవనివ్వలేదు. తిరిగి వాళ్ళ తల్లిని పిలిపించి ఆ తల్లి పాలు తాగడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. స్తోత్రములు. ఆ తల్లి పాలు తిరిగినటువంటి ఆ మోసే ఆ పాలు విడిచిన తర్వాత తిరిగి రాజు దగ్గరికి పంపబడ్డాడు. అప్పుడు ఆ యొక్క యవ్వన కాలం అంతా ఎక్కడో జరిగిపోయింది? రాజగృహంలో జరిగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ జరిగిపోయినటువంటి ఆ మోసే కానీ ఆయనలో ఏ రక్తం ఉన్నది? ఆయనలో ఉన్న రక్తం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలది. కానీ అప్పుడేమనుకున్నాడు?
ఇది నాకు అక్కరలేదు. ఎందుకంటే ఆయన దేవుడు ఏర్పరచుకున్నది ఆయనకు తెలియపడలేదు, కానీ ఆయనకు ఒక్కొక్క అవకాశం వచ్చినప్పుడు దేవుడు ఆయనను ప్రేరేపిస్తూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత అప్పుడు విడుదల పొందిన తర్వాత అక్కడ వెళ్ళిపోయి ఈ రాజగృహమును నేను గొప్పగా ఎంచుకొనక నా ప్రజలు ఏం చేస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు అక్కడ చూసినప్పుడు అక్కడ ఒకటి చంపేసి తీసుకొని పాతి పెట్టిన తర్వాత ఆ యొక్క రోషము, ఆ కోపము దేవునికి ఇష్టము లేదు. అది తీసివేయడానికి అరణ్యానికి పంపించండి మళ్ళీ. ప్రైజ్ ద లార్డ్. ఈ విషయం అందరికీ తెలిసినదే, ఈ వాక్య భాగం అంతా. కానీ ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఐగుప్తు ప్రజలను విడిపించడానికి మోషేను ఈ చిన్న పిల్లవాడైన పుట్టినప్పటి నుంచి ఆ యొక్క తల్లి గర్భంలో రూపింపబడినప్పటి నుంచి ఏ విధంగా కాస్తూ వస్తున్నాడు. ఎందుకంటే మోషేలో ఏమన్నాడు? ఒక నాయకుడు దాగి ఉన్నాడు. ఆయన దేవునికి ఏర్పరచుకున్నవాడు ఉన్నాడు. ఆ దేవుని ఏర్పరచుకున్నవాడు ఆయననే ఇశ్రాయేల్ ప్రజలను ఆ యొక్క దాసత్వం నుంచి విడిపింపగలడు, సామర్థ్యం గలవాడు. ఎందుకంటే దేవునికి ఇల్లంతిలో నమ్మకస్తుడుగా ఉండబోతున్నాడు. ఆ నమ్మకత్వం ఎవరిలో, ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్న ప్రజల్లో పెద్దలు కానీ చిన్నగా ఎవరిలో దేవునికి కనబడలేదు. ఆ కనబడిన కారణాన్ని బట్టి ఆయనను ఒక్కొక్క స్థితిలో తప్పిస్తూ అక్కడ అరణ్యానికి పంపించేసి ఆయనలో ఉన్న సమస్తమును తీసివేసి ఆయన సాత్వికమును, ఆయన దీన మనసును ఆయనకు నేర్పించి తిరిగి మళ్ళీ ఎక్కడికి రప్పిస్తున్నాడు? మళ్ళీ ఐగుప్తు దేశంలో రప్పిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటి? దేవునికి ఆయన మీద ఉన్న ఒకే ఒక్క ఆశ ఒక గురి ఏంటి? ఈయన ద్వారా ఆ దాసత్వంలో ఉన్నటువంటి నా ప్రజలను విడిపింపాలి. ఎవరి ద్వారా విడిపించాలి? మోషే ద్వారా. స్తోత్రం. హల్లెలూయా. మోషే ద్వారా విడిపించాలని ఒక ఆశ ఉన్నది, ఆయనకు ఒక గురి ఉన్నది. ఆ ద్వారానే ఆయనను ఆ స్థితిలో నడిపిస్తూ ఆ అరణ్యమును తీసుకెళ్ళి అక్కడ ఆయన యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ సాత్వికము, ఆ దీన మనసు అక్కడ నేర్పించి తిరిగి మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తున్నాడు? మళ్ళీ ఐగుప్తు మధ్యలోనికి తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను తోడై ఉన్నా, ఓ మోషే నువ్వు భయపడకు. అయ్యా నేను నత్తివాడిని, నువ్వేం భయపడకు. నీ నోటికి నోరుగా నీ అన్ననిస్తున్నా. నేను ఫరోకు దేవునిగా చేస్తున్నా, నీ అన్న నీకు ప్రవక్తగా నిర్మిస్తున్నా. కాబట్టి నువ్వేం భయపడకు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నా ప్రజలను విడిపించాలి. హల్లెలూయా. నీవు విడిపించాలి. ఎందుకంటే వారి మొర నేను 7వ వచనం నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీలకు, యోబుసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చిండు? పాలు తేనెలు ప్రవహించే దేశం నేను ప్రవేశపెట్టబోతున్నా, నువ్వు నీ జనుల మధ్యలో నుంచి, నీ తల్లిదండ్రుల మధ్య, మీ ఊర్లో నుంచి నీ దేశం నుంచి విడిచి రా అని చెప్పి ఎవరికి పిలిచిండు? అబ్రహాముని పిలిచిండు. ఆ వాగ్దానం ఇచ్చినటువంటి ఆ దేవుడు నమ్మకస్తుడు కాబట్టి ఆ వాగ్దానం మర్చిపోలేదు. అబ్రహాము చేసినటువంటి పాపం కోసం చిన్న పాపమును తీసుకెళ్ళి వారి సంతతిని దాసత్వంలోకి ఇప్పిస్తే, ఆ దాసత్వంలోకి వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాలు కాకమునిపై అది గుర్తుపెట్టుకొని మోషేకు నాయకుడిగా నిలబెడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఒకసారి మాట అన్నాడంటే తప్పని దేవుడు అండి. స్తోత్రం. ఆ మోషేను తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేశాడు? ఐగుప్తు మధ్యలో నిలబెట్టి ఇప్పుడు ఎవరికి విరోధంగా నిలబడ్డాడు? ఫరోకు. మరి ఈయన పెరిగింది ఎక్కడ? ఫరో ఇంటిలోనే పెరిగినాడు. ఫరో ఇంటిలో పెరిగిన కానీ ఆయన ఏ పాలు తాగినాడు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
వారి యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క లేవి గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళ అమ్మ పాలు తాగినాడు కాబట్టి వారిలో ఈ జీవమే ఉన్నది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అది ఈయనకు వంట పట్టనివ్వలేదు. ఆ యొక్క రాజగృహంలో పెరిగినప్పటికీ కూడా ఆ రాజగృహంలో ఉన్నది 1 ఇంచు మంద కూడా ఆయనకు ఒక ఎంఎం కూడా ఆయనకు వంట పట్టలేదు. అప్పటి నుంచి కూడా ఆయన ఏం చేసిండు, చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఆయన ప్రత్యేకంగా ఉంచుతూ వస్తున్నాడు. వారికి దరి చేరకుండా, వారితో సహవాసం లేకుండా, వారిలో ఉన్నది ఈయనకు రాకుండా, వారి గుణగణాలు వీరులు రాకుండా, వారిలో ఉన్న జీన్స్ వీరులు రాకుండా ఏం చేస్తున్నాడు, దేవుడు ప్రత్యేకపరుస్తూ వస్తున్నాడు. స్తోత్రం. కారణం ఏంటి? ఆయన ఏర్పరచుకున్నవాడు. ఆయన నా ప్రజలను, నేను ఏర్పరచుకున్న ప్రజలను ఈయన విడిపింపబోతాడు కాబట్టి ఈయన నా సేవకుడు కాబట్టి ఆయనను ప్రత్యేకపరుస్తూ వస్తున్నాడు. ప్రత్యేకపరిచి అడవికి పంపించి ఆ దీనత్వం, ఆ సాత్వికం నేర్పించి తిరిగి ఐగుప్తులోనికి పంపించి ఐగుప్తు దేశ ప్రజలను విడిపింపడానికి ఆయన నాయకుడుగా ఎన్నుకున్నాడు. విడిపింపడానికి ఎన్నుకున్నాడు మాత్రం కాదు, విడిపించుడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ శక్తి గల దేవుడు, ఆ పరాక్రమం గల దేవుడు, సైన్యములకు అధిపతి అయినాడు ఆ దేవుడు, ఆ జీవం గల దేవుడు ఏం చేసిండు? ఈయన ద్వారా ఐగుప్తు ప్రజలను ఏం చేసిండు? విడిపించిండు. ఆ యొక్క ఐగుప్తు రాజు ఆయన హృదయం ఎన్ని రకాల కఠినమైన కానీ దేవుడు దాన్ని విరగొడుతూ తీసుకొచ్చి వాడి అక్కడ ఏమని వాగ్దానం ఇచ్చిండు? కాదు, ఇంకా ఆదికాండం 15వ అధ్యాయం నీ సంతతి 14. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. హల్లెలూయా. తర్వాత వీరు కానీ ఆ చిన్న మాట కూడా మర్చిపోలేని దేవుడు దాసత్వంలోంచి విడిపిస్తా అని చెప్పిండు. తిరిగి మిక్కిలి ఆశతో వారు బయలుదేరేస్తారు. వీరు సంపాదించారు, అక్కడ వీరు కూడబెట్టింది, కష్టపడింది, ఇవన్నీ ఏం చేసిండు? వారిని దోసుకొని మిక్కిలి ఆశతో బయలుదేరినరా లేదా? హల్లెలూయా, బయలుదేరినరా లేదా? ప్రైజ్ ది లార్డ్. చెప్పినట్టు చేయడానికి దేవుడు శక్తిమంతుడండి. ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు దేశ దాసత్వంలో నుంచి విడిపించడానికి ఆ మోషేను ఎన్నుకొని ఈ యొక్క ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ మోషేను కాపాడుతూ ఏ విధంగా రక్షించి ఆ యొక్క ఐగుప్తు దేశ ప్రజలను ఆయన ద్వారా విడిపించినాడో ఆ దేవుడు తోడుగా ఉండి ఆయన అద్భుత కార్యములు చేసి ఆయన ఆత్మను తోడుగా ఉంచి ఆయన శక్తిని ఆయనకు తోడుగా ఉంచి ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశ దాసత్వం నుంచి విడిపించినాడో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవి ఎన్ని రకములైన అడ్డులు వచ్చినా కానీ దేని కూడా భయపడకుండా ఆయనకు శక్తినిచ్చి ఆయన తోడుగా ఉండి మోసే ద్వారా ఆ యొక్క ప్రజలకు ఏ విధంగా విడుదల దయచేసిండో దేవుడు, అదేవిధంగా ఈ లోకమనే దాస్యమనే కాడి కింద నీవు నేను ఉన్నప్పుడు కూడా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఈ యొక్క ప్రభువైన యేసు క్రీస్తును కూడా మన మధ్యలో మన కోసము ఆయన దేవుడు ఈ లోకానికి పంపించి, ఒకసారి వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలోనున్న నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు దేన్ని నెరవేర్చడానికి? ఆ? దేవుని చిత్తం ఏంటి? ఏడవ వచనంలో ఏం చెప్పిండు? ఈ గ్రంథములో చుట్టూలో ఉన్నటువంటి ఆ, ఆ, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. మరి ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? యెషయా 53:10. అతని నిలవగొట్టుటకు ఉమ్, యెహోవాకు ఇష్టమాయెను. ఆ, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. ఆ, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా ఉమ్. అతని సంతానము చూచును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఐగుప్తు దేశ దాసత్వం నుంచి విడిపించడానికి మోషేను ఏ విధంగా చిన్ననాటి నుండి ఏ విధంగా రక్షిస్తూ 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 వచ్చినాడో, ఎన్ని శ్రమలు అడ్డొచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి మోషేను ఏ విధంగా తప్పిస్తూ తప్పిస్తూ ఆయనను పెద్ద చేసి, ఆయనకు సాత్వికం నేర్పి, ఆయన యొక్క దీన మనసును కలగజేసి, ఆ దేవుడు ఆయన శక్తిని అనుగ్రహించి, ఆయన శక్తినిచ్చి, ఆయన ఆత్మనిచ్చి ఏ విధంగా ఆ ఐగుప్తు దేశ ప్రజల మధ్యలోకి నడిపించి, అక్కడి నుంచి దేవుడైతే ఏది వాగ్దానం ఇచ్చిండో ఆ సమస్తమును పెద్ద మిక్కిలి ఆస్తితో వారు ఏ విధంగా బయటకు వచ్చినారో, ఆ దశ నుంచి ఏ విధంగా వారిని విడిపించినాడో, అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు నీవు నేను అపరాధముల ద్వారా పాపముల ద్వారా చచ్చిపోయిన నీ కొరకు నా కొరకు ఆయన ప్రభుని యేసుక్రీస్తు ఆయన ప్రియ కుమారుని లోకములోనికి పంపించినాడు. అప్పుడు అంటున్నాడు, దేవా, ఆ గ్రంథము చుట్టూలో చూసిన నీ చిత్తము చేయడానికి నేను ఈ లోకములోనికి వచ్చిన. ఆ తండ్రి అయిన దేవునికి అదే ఇష్టమైంది. ఆయన కుమారుని నలగొట్టడానికి ఇష్టమైంది. కారణం దేనికోసం నలగొడుతున్నాడంటే, ఈ యొక్క నా ప్రజలు, నా స్వరూపంలో నిర్మించుకున్నట్టు నా ప్రజలు, ఈ యొక్క నరుడు, ఈ యొక్క ఆదాము హవ్వ వారి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క జనాంగము నా ప్రజలు కాబట్టి, నేను నా చేతులారా నిర్మించిన నా ప్రజలు కాబట్టి, నా పోలికలు ఉన్నవారు కాబట్టి నేను వారిని విడిపించాలని చెప్పేసి ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి వచ్చినాడు. వచ్చినప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఏమన్నాడు? ఆకాశం నుంచి ఏమన్నాడు? ఒక మాట వినవచ్చింది. ఏ మాట అది? ఈయన నా ప్రియ కుమారుడు. యోహాన్ ఏమంటున్నాడు? ఈయనే లోక పాపమును మోసుకొని. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు జనన విధము చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిండు. గర్భము ధరించిన తర్వాత కూడా ఆ జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గరికి వెళ్ళేసి చూసి వెళ్ళిపోయిన తర్వాత ఆ హేరోదుకి ఏం మనసు కలిగింది? హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ అధ్యాయము 13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోవచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్ప వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆమేన్, హల్లెలూయా. చూసినావా? ఇక్కడ కూడా ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు ఇక్కడ హేరోదు ఆజ్ఞ ఇక్కడ వెలువడింది. ఏమని 2 సంవత్సరాల లోపు ఉన్న మగ పిల్లలందరినీ చంపమని. అక్కడ ఆమోసు ఉన్నప్పుడు చిన్న బాలుడై ఉన్నప్పుడు అక్కడేమనేది? ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు ఏం చేసిండు? ఆయన అక్కడ చంపాలని ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన రక్షించిండా లేదా? కానీ మోసే ఎక్కడ పెరిగినాడు?
ఐగుప్తులోనే పెరిగినాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? హల్లెలూయా. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన 2 సంవత్సరం బాలుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క హేరోదు యొక్క రాజ ఆజ్ఞ వెలువడింది. 2 సంవత్సరాల బాలుని సమస్తమును చంపి. ఆ యొక్క సైతాను, ఈ లోకానుసారమైన ఆ యొక్క సైతాను ఏం చేస్తుందంటే ఆ యొక్క దేవుని కార్యంను తుదముట్టించాలని అనుకుంటున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తుంది, దాన్ని మొత్తం ఏం చేసి దాన్ని విరిచివేసి ఆయన శేషాన్ని ఆయన కాపాడుతున్నాడు. అది ఏదైతే తలంచినాడో అది చేయడానికి సమర్థుడు కనుక అక్కడి నుంచి రాత్రి ఆయన దూతను పంపించి యోసేపునకు చెప్పి ఆ కలదార దర్శనమందు స్వప్నం నందు ఆయనకు దర్శనమిచ్చి ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి నువ్వు తీసుకొని వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తునకు వెళ్ళాలి. అక్కడ ఐగుప్తు వెళ్ళినప్పుడు ఆ యొక్క యోసేపు, ప్రభువా ఇప్పుడే వెళ్ళాలనా, రేపు వెళ్ళాలనా, ఉదయం వెళ్ళాలనా, టైం ఎప్పుడు వెళ్ళాలని అడుగుతున్నాడా? హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళాలని అడుగుతున్నాడా? కానీ నువ్వే చెప్తున్నావా? నువ్వు దేవుడివేనా? నువ్వే కదా ఇచ్చినావు, ఆత్మధారణగా నువ్వే కదా, నాకు ముందు దర్శనం మంది నువ్వు చెప్పినావు కదా అని చెప్పేసి ఆయన ఎదురు మాట్లాడలేదు. ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క దేవదూత వచ్చినప్పుడు ఆయన మాట చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి ఆయన చెప్పినట్టు ఆయన బ్యాగులు చదవలేదు, ఆయనకున్నది చదువుకోలేదు, చెప్పినట్టు ఆ యొక్క గాడిద గంత కట్టుకొని ఆయన అదే రాత్రి బయలుదేరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుని కార్యం, దేవుని చిత్తము నెరవేర్చబడుతున్నది. ఏ విధంగా ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తాడో చెప్పినట్టు దానికి ఎవరైతే లోబడతారో అప్పుడు వారిలో దైవ కార్యము జరుగుతుంది. అది లేకపోతే ఒకవేళ సంశయం ఉన్నట్టయితే ఆ కార్యము నెరవేరదు, ఆ కార్యము జరగదు, ఆ మాట పలికిన మాట అది వ్యర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యర్థమైపోతుంది. కానీ ఇక్కడ పిలిచి యోసేపుకు చెప్పినప్పుడు తప్పకుండా చెప్పినట్టుగానే ఆయన ఏం చేసిన, ఆ తల్లిని ఆ పిల్లవాడిని తీసుకొని ఐగుప్తునకు బయలుదేరండి. బయలుదేరిన తర్వాత అక్కడ ఎప్పటి వరకు ఉన్నాడు? హేరోదు చనిపోయేంత వరకు అక్కడ ఉన్నాడు. తర్వాత తిరిగి మళ్ళీ ఎక్కడ వచ్చిన నజరేతు పట్టణానికి వచ్చినారు. ప్రైజ్ ది లార్డ్. వచ్చినటువంటి ఆ బాలుడు ద్వారా ఆ యొక్క ప్రభువుని యేసుక్రీస్తు పెద్దగైన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆయన బాప్తీసం తీసుకుని, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి మొత్తం లోక పాపమునంత ప్రపంచాన్ని లోక పాపమును సమస్తమును తీసి ఆయన మీద మోపినాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపమును ఆయన మీద మోపి, ఆ భారమునంతా ఆయన మీద మోపి ఏం చేస్తున్నాడు? ఆయనకు శిక్ష అనుగ్రహించినాడు. ఆయనకు శిక్ష పెట్టేసి మన పాపముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, మన పాపముల కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, మన పాపముల కొరకు ఆయన రక్తం చిందించాడు, మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మన పాపముల కొరకు ఆయన సిలువలో వేలాడినాడు. హల్లెలూయా. కారణం ఏంటి? నీవు నేను చేసిన పాపముల నుంచి నేను విడబడి ఆ తండ్రిలాగా మార్చబడాలని, ఆ కుమారునిలాగా మార్చబడి నాతో పాటు నా ప్రక్కన కూర్చోడు, నాతో పాటు యుగయుగములు రాజ్యం వేలాలని తండ్రి చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడైతే నేను సృష్టించినప్పుడు ఆ ఏదెను తోటలో మానవుడు ఏ విధంగా ఉన్నాడో, పాపము లేకుండా, కల్మషము లేకుండా, ఎలాంటి మైల లేకుండా నిష్కలంకంగా ఏ విధంగా ఉండాలో, అప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనిషిని తయారు చేయాలని చెప్పేసి. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఏది కూడా అపవిత్రమైనది ఏది కూడా అక్కడ ప్రవేశింప జాలదు. కాబట్టి ఆ అపవిత్రత సమస్తముని ఇక్కడ కడిగి వేసేసి అపవిత్రతలో నుంచి బయటకు తీసి అబ్రహాంను ఏ విధంగా ఆయన యొక్క తండ్రి దేశంలో నుంచి బంధువుల దగ్గర నుంచి ఏ విధంగా బయటకు తీసిండో నన్ను కూడా ఆ పరిశుద్ధ రక్తము కార్చి ఆ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తును ఆ బలి పశువుగా, ఆ గొర్రె పిల్లగా మార్చి ఆయనను ఎప్పుడైతే బలి పశువుగా అర్పించినాడో ఆ రక్తం ద్వారా నేను విడబడి ఆయన సన్నిధిలో ఇప్పుడు ఏం చేస్తున్నాం? నిలబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎలాంటి హేరోదు రాజు కాదు, ఇంకా ఎవరైనా దానికి అడ్డుగా నిలబడాలని అనుకున్న సమస్తమును తప్పించి నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తును కాపాడి తిరిగి మన మధ్యలోకి తీసుకొచ్చి నన్ను రక్షించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు ఆ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఆ మోషేని ఏ విధంగా కాపాడినాడో
ఈ లోక పాపమును మోసుకొని పోవడానికి లోకములో ఉన్నటువంటి ఆయన ప్రజలు, ఆయన పోలికలు ఉన్న ఆయన కుమారులు కుమార్తెలు ప్రజలు ఏం చేయాలి? ఈ పాపంలోంచి విడవబడడానికి ప్రభువైన యేసుక్రీస్తును కూడా ఈ లోకంలోకి పంపించినప్పుడు అదే ఎదురైంది. అంటే కూడా అక్కడి నుంచి తప్పించేసి తిరిగి ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రపంచంలో తీసుకొచ్చి ఏం చేసినాడు? లోక పాప భారమును సమస్తమును ఆయన మీద మోపి ఆయనకి ఏమైందంట? కుమారుని నిలగొట్టడానికి దేవునికి తండ్రికి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, కుమారుని నిలగొట్టడం దేవునికి ఇష్టమైంది. ఆ కుమారునికి అంత ఇష్టంగా ప్రేమించినటువంటి తన కుమారుని నిలగొట్టడానికి కారణం ఏంటి? కారణం ఎవరు? నీవు చేసిన పాపము, నేను చేసిన పాపము ఆ కుమారుని నిలగొట్టడానికి ఆయన ఇష్టమైంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆ కుమారుని కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినాడు. ఆయన నలగొట్టడం ఇష్టమైంది, కానీ నువ్వు నశించిపోవట దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా. నువ్వు నశించిపోవట, ఈ లోకంలో విడవబడట, ఆ యొక్క అగ్నిలో పడవేయడానికి, అగ్నిలో పడి నువ్వు శిక్ష పొందడానికి, అగ్నిలో పడి కాల్చబడడానికి ఆ తండ్రి అయిన దేవునికి ఇష్టము లేదు. కాబట్టి ఆయన ప్రియ కుమారుని లోకమును పంపించి ఆయనను శిక్షించి ఈ మన పాప భారంను ఆయన మీద మోపి ఆయనను దోషిగా నిలబెట్టి నీకు నాకు విడుదల దయచేసినాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీకు నాకు విడుదల దయ. నువ్వేం చేస్తున్నావు? అది ఇశ్రాయేలు అరణ్యంలో నడిపించినప్పుడు దేవునికి విరోధంగా ప్రతికూల పరిస్థితులు దేవా నీవే అని చెప్పేసి దేవుని మొరపెట్టినారు. తిరిగి ఆ ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారగానే తిరిగి దేవుని మీద తిరుగుబాటు చేసినాడు. నేను కూడా నీ యొక్క అవసరం ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీకు అనారోగ్యం ఉన్నప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నావో, దేవుని మీద ఆధారపడుతున్నావు. అది అవసరం తీరగానే దేవుని మర్చిపోతున్నావా? ప్రియ దేవుని సంఘం, ప్రియ దేవుని కుమార్తెలు కుమార్తెలారా, ఇప్పుడు నీ ప్రయాణము ఏ విధంగా ఉన్నది? అవును, ఆ ప్రభువైన యేసు తండ్రి అయిన దేవుడు ప్రభువైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము కార్చి ఆ యొక్క లోకంలో ఉన్న దాసత్వం నుంచి విడిపించిన నేను ఈ విశ్వాస ప్రయాణంలో సాగుతుండగా నా పరిస్థితి ఏ విధంగా ఉన్నది? స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా క్షణము నీళ్ళు తక్కువగానే దేవా నన్ను ఎందుకు మమ్మల్ని ఇక్కడి తీసుకొచ్చినవయ్యా, ఐగుప్తులో ఉన్నప్పుడు బాగుండే, అక్కడ చచ్చిపోతే బాగుండే కదా అని చెప్పేసి దేవుని మీద దేవుని సేవకుడైనటువంటి ఆ మోసే మీద మాత్రమే కాదు దేవుని మీద కూడా అనుకున్నారు. ఆ విధంగా ఈ ప్రయాణంలో నేను ఏ విధంగా నడుస్తున్నాం? నా మనసు ఏ విధంగా ఉన్నది? దేవుని మీద ఆనుకొని నడుస్తుందా? అవును, నన్ను ఈ యొక్క దాసత్వం నుంచి విడిపించిండు, నేను చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నాకు ఆయన జీవం ఇచ్చి నన్ను బ్రతికించిండు అని చెప్పేసి కృతజ్ఞత కలిగి ఆయన మీద అనుకుని నడుస్తున్నావా? లేదా కొన్ని అవసరాలు తీరగానే, కొంచెం డబ్బు కనపడగానే, కొంచెం మంచి స్థితి రాగానే నువ్వేం దేవుని మర్చిపోయి తన ఇష్టానుసారంగా లోకంలో సాగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. మనం ఏ విధంగా ఉన్నా తను పరీక్షించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ ప్రయాణంలో దేవుని మీద సరుకున్నట్లయితే, దేవుడు చేసిన మేలును మరిచిపోయి నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా జీవించినట్లయితే నీవు పరలోక రాజ్యము చేరవు. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు రక్తం జయం. నేను పరలోక రాజ్యము చేరము. ఇక్కడ నువ్వెన్ని రోజులు భక్తి చేసిన సమస్తము వ్యర్థమే. నువ్వెన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని దేవుని కోసం సమర్పించిన సమస్తము వ్యర్థమే. కారణం ఏంటి? నువ్వు ఇక్కడ నీ ప్రయాణము సరిగ్గా లేదు. నేను విడిపించినాను అంటున్నావు. నన్ను దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు రక్తం కార్చి నన్ను ఒప్పుకుంటున్నావు. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన రాజుగాను ప్రభువుగాను అంగీకరించినావు. కానీ ఆయన పరిపాలన కింద, ఆయన యొక్క చేతి కింద నీవు ఉన్నావా? నీవు ఉంటున్నావా? అప్పుడైతే ఉన్నావు, అప్పుడు బాగానే ఉండే. సౌలు రాజు ఫస్ట్ అభిషేకించినప్పుడు చాలా బాగుండే. సొలొమోను రాజు ఫస్ట్ ఆ మందిరం కట్టినప్పుడు చాలా బాగుండే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత, కొంచెం ప్రయాణం చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నది?
ప్రైజ్ ద లార్డ్. ఏ విధంగా ఉన్నది? ఒకవేళ సౌలు రాజులాగా, లేదంటే ఆ సొలొమోను రాజు ఎవరి మాటలని పక్కకు పడిపోయినవా? ఈ లోకాశలు చూసి పడిపోయినవా? ఈ లోకంలో ఉన్నదాన్ని ఆశించి పడిపోయినవా? ఈ లోకమును వెంబడిస్తున్నావా? ఇంకా నీకు ఏమి లేదు. నేను రక్షించేవాడు ఎవడు లేడు. పరలోక రాజ్యము నీకు లేనే లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడో మారు మనసు పొందినప్పుడు పవిత్రపరచబడ్డావు. తిరిగి కుక్క తన వాతికి తిరిగినట్టు తిరిగి మరి లోకల్ కలిపి ఐగుప్తు దేశ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంను ఏ విధంగా మర్చిపోలేదో, ఈ లోకం నుంచి విడిపింపబడిన నీవు ఈ లోకమును మర్చిపోకుండా తిరిగి లోకంలో కలిసిపోతున్నావా? జాగ్రత్త. ఈ లోకంలో మళ్ళీ తిరిగి కలిగిపోతున్నావా? తిరిగి దాన్ని ఆశించినావా? దానిలో నడుస్తున్నావా? దానిలో బతుకుతున్నావా? దానితో సహవాసం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఆ విధంగా ఉంటే ఇప్పుడు మారు మనసు పొందుదాం. దేవా, అవును, ఇశ్రాయేల్ ప్రజలు సనిగి గొనిగి ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయినారు. హల్లెలూయా. వారు ఎవరండి? దేవుడు ఏర్పరిచిన ప్రజలు కాదా? దేవుని బాహుబలము చేత విడిపింపబడిన వారు కాదా? వారి కొరకు ఆ యొక్క బలి పశువు గొర్రెపిల్ల అర్పింపబడలేదా? వాళ్ళ తండ్రి అబ్రహాము కాదా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కాదా? యాకోబు కాదా? దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ ఇశ్రాయేలు ఏమన్నాడు? అబ్రహాం, ఇసాకు, యాకోబులో దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు ఒప్పుకుంటున్నాడు. అంత పెద్ద ఆ మహా దేవుణ్ణి వాళ్ళు కలిగి ఉన్నప్పటికీ కానీ ఏమైపోయింది? తిరిగి అరణ్యంలోకి రాగానే వారి మనస్సు సరిగా లేని కారణాన్ని బట్టి, వారి యొక్క నడక సరిగా లేని కారణం బట్టి, వారి హృదయాంతరంగం చెడిపోయిన కారణాన్ని బట్టి తిరిగి అక్కడ ఏమైపోయారు? ఆ దేవుని మీద సనుగుకొని అక్కడే రాలిపోయినట్టు మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును, అదే యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన నీవు నేను అప్పుడు బాగానే ఉన్నాం. ఎందుకంటే అప్పుడు ఏముండే మనకు? అప్పుడు ఏ విధంగా ఉన్నాం? దాసత్వంలో ఉన్నాము. నిన్ను నన్ను దేకిన వాడు ఎవడు లేడు. నీకు నాకు ఎలాంటి గౌరవము లేదు. ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు నిజంగా దేవా, నీవే దేవా, మమ్మల్ని ఏం చేసినావు? నువ్వు ఏం చేసినావు? కాపాడినావు దేవా, నీవే నన్ను విడిపించినావు దేవా అని చెప్పేసి బాగానే గొప్పలు బాగా సాక్ష్యం చెప్పినావు కదా. సాక్ష్యం బాగానే చెప్పినావు కదా. అప్పుడు నీ ప్రవర్తన బాగుండే కదా, నీ మాట బాగుండే కదా, నీ చూపు బాగుండే కదా, నీ నడక బాగుండే కదా, నీ సమర్పణ బాగుండే కదా. మరి ఇప్పుడేమైంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తిరిగి ఐగుప్తు గుర్తుకొస్తుందా? జాగ్రత్త. లోతు భార్యలకు ఉప్పు స్తంభం అయిపోతావు. జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. దేనికోసము నువ్వు ఏర్పరచబడ్డావో, దేనికోసం నువ్వు పిలువబడ్డావో, దేనికోసం నువ్వు ఎన్నుకోబడ్డావో, దేనికోసమైతే నేను ఆ పరిశుద్ధ రక్తం నీ కొరకు కార్చబడ్డదో అది మర్చిపోయినావా? లేదా తొక్కి బయటకు వెళ్ళిపోతున్నావా? హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకము చేసుకో ప్రియ సోదరి సోదరులారా. ఎందుకంటే నిన్ను నన్ను పిలిచిన వాడు మనుషుడు కాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆ భయం నీలో ఉన్నదా? నాలో ఉన్నదా? ఆ భయం లేకపోతే నేను ఎన్ని రోజులు ఈ లోకం బ్రతికినా సమస్తము వ్యర్థమే. అటు లోకస్తుడి కావు, అటు శరీరం కావు, ఇటు ఆత్మీయుడి కావు, ఎటు కాకుండా మధ్యలో వేలాడుతున్నావు. జాగ్రత్త. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే నిన్ను ఏం చేస్తా అంటున్నాడు? నా నోటి నుంచి నిన్ను ఉమ్మివేస్తా అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా నోటిలో నిన్ను ఉమ్మివేస్తా. ఆ పరిస్థితి ఏంది? దానికోసమేనా నువ్వు భక్తి చేసేది? దానికోసమేనా రక్షింపబడ్డది? దానికోసమేనా ప్రభు రక్తం కార్చింది?
హల్లెలూయా. దానికోసం కాదు కదా, నీవు నేను కూడా ప్రభువులాగా మారి నిష్కలంకంగాను నీతిమంతులుగా తీర్చబడి ఆయన సన్నిధిలో ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండడానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నీవు నేను చేస్తున్న పని ఏంటి? నీవు నేను చేస్తున్న ఆలోచన ఏంటి? నీవు నేను చేస్తున్న నడకలేంటి? మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే తిరిగి మన ప్రవర్తన చూసుకోకపోతే నేనేంటి, నా పరిస్థితి ఉన్నది, నా ప్రయాణం ఎక్కడ ఉన్నది, నేను దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే, వాక్యం అనే అద్దము నీ ముందర వచ్చినప్పుడు దానిలో చూసుకోకుండా నేను బాగానే ఉండాలని భ్రమలోకి వెళ్ళిపోయినవా, నేను ఎవరు కూడా రక్షించలేరు. ప్రైజ్ ద లార్డ్. నీకు నీవే మోసపరుచుకుంటున్నావు, నీకు నీవే చెడగొట్టుకుంటున్నావు, నీవే దారి తప్పి తొలగిపోతున్నావు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎంతోమందిని మనం చూస్తున్నాం, మన ముందు ఉన్నవారు ఎంతోమందిని చూస్తున్నాం. ఎంతోమందిని మనం చూస్తున్నాము, వారిలాగా మనం చూస్తే వారిలాగా మనము లేము అని అనుకుంటున్నాము. కానీ మనం వెనుకున్న మనం చూస్తున్నామా? మన ప్రవర్తన మరి సరి చూసుకుంటున్నామా? మన మాటలు సరి చూసుకుంటున్నామా? మన క్రియలు సరి చూసుకుంటున్నామా? మన నడవడిక సరి చూసుకుంటున్నామా? ఆ దేవునికి ఎవరైతే భయపడతారో, దావీదు రాజులుగా పాపము చేసిన ఆ పాపమని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, హృదయాంతరంగంలోంచి ఒప్పుకొని, దేవా నేను పాపిని అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ పొందుకొని తిరిగి ఆయన మార్గంలో, ఆయన ఏ విధంగా నడిచాడో, ఆ తిందని మార్గంలో, ఆ ఇరుకైన మార్గంలో ఏ విధంగా నడిచాడో అదేవిధంగా మనం కూడా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని ఆజ్ఞానుసారంగా ఎవరైతే నడుస్తారో, దేవుని ఎవరైతే అనుసరిస్తారో, దేవుని ఆ యొక్క వాక్కును ఉన్నది ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే ఆయన నడిచిన మార్గంలో నడవగలరు. ప్రైజ్ ద లార్డ్. అది లేకపోతే మనం ఎంత ఏమి చేసిన సమస్తము వ్యర్థమే. నువ్వు భ్రమలో ఉన్నావు, కానీ నువ్వు నిజమైన మార్గంలో నువ్వు వెంబడించట్లేదు. ఆ నిజమైన మార్గంలో నువ్వు నడవట్లేదు. నిజమైన మార్గంలో నువ్వు లేవు, పక్కకు తొలగిపోయినావు. స్తోత్రం. పక్కకు తొలగిపోయినావు. జాగ్రత్త. నీవు ఆ యొక్క నోటిలో నుంచి ఉమ్మివేయబడ్డావు. ఎందుకంటే ఈ చల్లని మార్గంలో లేవు, నువ్వు వెచ్చని మార్గంలో లేవు. స్తోత్రం. ఊర్లలో ఒక మాట అంటారు. ఏమంటారు? లాఠీ పడితే లాఠీ సాబ్, చెప్ప పడితే ఫకీర్ సాబ్. అంటే ఎక్కడ వెళ్తే అది ఆ పాట పాడతారు. వారు ఎవరు? ఉమ్మివేయబడ్డవారు. వారు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చగా ఉన్నారు. ఎందుకంటే వారు మనకు ఎన్నోసార్లు వాక్యం ద్వారా, దైవదాసం ద్వారా మనకు చెప్పబడ్డాం. వారు దోశలాగా ఒక్క సైడే కాల్చబడ్డారు, రెండో సైడ్ కాల్చబడలేదు. ప్రైజ్ ద లార్డ్. వారు రెండో సైడ్ కాల్చబడలేదు, రెండో సైడ్ పచ్చిగా ఉన్నాడు. ముందట ఏముంది? బాగా కాలిపోయినా ఉంటుంది, కానీ వెనుక మెత్తం అదే విధంగా ఉన్నది. వారే ఎలా ఉంటారు? ఎక్కడ పోతే దాంట్లో కలిసిపోతారు. కానీ నిజమైన ఎవరైతే విడిపింపబడ్డారో, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడి, ప్రత్యేకింపబడి, పరీక్షింపబడి ఎవరైతే అపరిశుద్ధతలోనికి పరిశుద్ధపరచబడ్డారో వారు ఎప్పుడు ఏదంటారంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ మార్గంలోనే నడుస్తారు. అది కష్టమైన, నష్టమైన సమస్తమును అనుభవిస్తూ దాన్ని మాత్రం వెంబడిస్తారు, కానీ ఇంకా వేరొక మార్గం వారికి ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఆ మొదటి శతాబ్దంలో మనకు ముందు ఎంతో మందిని మనకు ఎగ్జాంపుల్గా మనకు పెట్టాను. ఆయన శిష్యులు ఏ విధంగా నడిచినారు? ప్రభు ఏ పోలికలు నడిచినో అదే పోలికలు నడిచినారు. ఆ మార్గమే మనకు అనుగ్రహింపబడ్డది. ఆ మార్గం గుండా ఎవరైతే నడుస్తారో వారే ఆ యొక్క పరలోకంలో నిష్కలంకంగా పరిశుద్ధపరచబడి ఆ యొక్క తండ్రి ఆయన రెండో రాకలో వాళ్ళు ఏం చేస్తారు? తీసుకొని పోయి వీళ్ళు వీరు ఏ విధంగా ఉన్నారు? వీరు నేనే పోలికలో ఉన్నానో, ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలోనికి మార్చబడ్డారు. కాబట్టి నా జీవం వీరిలో ఉన్నది. కాబట్టి వీరు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు? ఆ కడబూర శబ్దం అందరికీ వినబడది, వారికి వినబడుతుంది.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఊదబడుచున్నటువంటి ఈ బూర ఎవరైతే తప్పక విని దాని ప్రకారం ఎవరైతే నడుస్తారో వారికి ఆ కడబూర స్వరం వినబడుతుంది, కానీ లేకపోతే అందరికీ వినబడదు అది. ఆ కడబూర శబ్దము, అందుకే అన్నాడు కడబూర అంటే చివరిగా ఊదబడే బూర శబ్దం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బూర శబ్దం అందరికీ వినబడదు, ఎందుకంటే వారి చెవులు మందమైపోతాయి. ఈ స్వరము వినబడకుండా ఆ పరిశుద్ధాత్మ అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఆ కేకలు వినకుండా, ఈ బూర శబ్దం వినకుండా ఆ బూర శబ్దం వినలేరు. ఎందుకంటే ఇది వింటూ వింటూ ఉంటే ఏమైపోతుందంటే ఈ యొక్క ధ్వని మన చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రతిధ్వనిస్తున్నట్టు ఆ యొక్క మాటల ధ్వని ఏ విధంగా ఉంటుందో, ఆ బూర ధ్వని ఏ విధంగా ఉంటుందో, ఆ పరిశుద్ధాత్మ కేక ఏ విధంగా ఉంటుందో వారికి మాత్రం విన్నవారికి తెలుస్తుంది. ఆ ప్యారడైజ్ బిర్యానీ ఎవరికి బాగా దాని టేస్ట్ ఎవరికి తెలుస్తుంది? దానిలో వెళ్ళి అది తిన్నవారికే దాని టేస్ట్ కరెక్టు చెప్పగలరు. కానీ దూరంకి వెళ్ళి చాలామంది చెప్పరు అది బాగుంటుందంట కానీ బాగుంటుంది అన్నారు. హల్లెలూయా. బాగుంటుంది అన్నాను, బాగుంటుందంట అంటారు అంతవరకే. అదేవిధంగా ఎవరైతే ఈ బూర శబ్దము పరిశుద్ధాత్మ వేడుస్తున్న ఈ కేకలు, ఈ బూర శబ్దము ఎవరైతే వింటూ 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 దానికి సమర్పించుకుంటారో వారికి కడబూర శబ్దం వినబడుతుంది, లేకపోతే వినబడదు. భ్రమలో ఉండకండి, భ్రమలో నుంచి బయటకు రండి. ఆ భ్రమపరుస్తున్న ఆత్మను దానిలోంచి విడుదల పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్తమే జయము దేవా. హల్లెలూయా. ఆ ఐగుప్తు దేశ ఆయన ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ఆ ఐగుప్తు దేశ దాసత్వం నుంచి విడిపించడానికి ఆ మోషేని ఎన్ని విధాలా కాచి కాపాడినాడో అదేవిధంగా ప్రభు యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి కూడా అన్ని విధాల ఆయన రక్షణ ఇచ్చేసి ఆయన ద్వారా, ఆయన రక్తం ద్వారా ఆయన బలిగా అర్పించి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను కొని నీకు నాకు చెల్లించి నిన్ను నన్ను విడుదల దయచేసి నిన్ను నన్ను విడిపించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుందాం. ఇంకా అక్కడ నుంచి ఇశ్రాయేల్ ప్రజలు తొలగిపోయినట్టు మాటికి పడిపోకుండా ఆ దేవుడిని చూపించినటువంటి ఆ గురిని చూస్తూ, మనకేదైతే గురి ఆయన చూపించినాడో ఆ గురిని మాత్రమే చూస్తూ, ఆయనను చూస్తూ మాత్రం మనము మన ప్రయాణము సాగిద్దాం. స్తోత్రం. ఆయన చూపించినట్టు మార్గంలో మనం వెళ్దాం. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైనా ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయంట? ఎన్ని రోజులు ఉంటాయి? కొన్ని రోజులే. ఆ కొన్ని రోజులు సహించినట్టయితే యుగాలు నువ్వు సంతోషంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు ఎన్ని యుగాలు ఉంటే అన్ని రోజులు నువ్వు కూడా దేవునితో పాటు ఉంటావు. హల్లెలూయా. నువ్వు శ్రమలు పొందినా ఇక్కడ చచ్చిపోతావు, లేకున్నా ఎంత సుఖంగా బతికినా చచ్చిపోతాం. మనకు ప్రతి కూడికలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే మాట ఇదే. ఇంతగా సంధిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దానికి మనం లోబడుతున్నామా లేదా? మన ఇష్టానుసారంగా ఐగుప్తులోంచి విడబడిన ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోకి రాగానే, నీళ్లు తక్కువ కాగానే, అన్నము తక్కువ కాగానే, నది అడ్డం రాగానే, ఆ ఎర్ర సముద్రం అడ్డం రాగానే ఆ యొక్క మోసే మీద, దేవుని మీద ఏ విధంగా సనుక్కున్నారో ఆ విధంగా నేను సనుక్కుంటున్నామా? ఒకవేళ అదంటుందంటే ఇప్పుడే మనం మారమనసు పొందుదాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే మనం మానమసు దేవా, అవును ప్రభా, అలాంటి కార్యములు, అలాంటి క్రియలు ఒకవేళ నాలో ఉంటే, అలాంటి మనసు ఒకవేళ నాలో ఉంటే నన్ను క్షమించు. దావీదురాజు ఏ విధంగా అయితే ఆ ప్రభు దేవుని పాదాలు పట్టుకొని ఏ విధంగా కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధానంలో పడి గోచాడినాడు, ఆ విధంగా మనం గోచాడదాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడమైన మా ప్రభువా, మీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రములు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాజా, నీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలయ్యా తండ్రి. పరిశుద్ధాత్మదేవా తండ్రి, ప్రభువా, మీరు మాపై కనబరిచినటువంటి ప్రేమకు తండ్రి, మాకు చేసినటువంటి ఈ ఉపకారములకు తండ్రి, నేను ఏమి ఇవ్వగలను ప్రభువా? మీకే స్తోత్రములయ్యా. నేను ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను ప్రభువా? హల్లెలూయా, హల్లెలూయా, నా కొరకు తండ్రి స్తోత్రం. మీ రక్తములు కార్చినారయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. ఓ పరిశుద్ధ దేవా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్.
ప్రభా నీ ఓ పాదాలకు ఆల్మైటీ వందనాలు, గాడ్, నీ నీకు పాదములకు వందనాలు, వందనాలు ప్రభా. స్తోత్రములు తండ్రి. జీవము కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ప్రభువా నీ నామానికి మహిమ స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభా ఇది ఒక మరొకసారి రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో నీ పాదాల చెంత నీ స్వరం వినడానికి ప్రభా మమ్మల్ని నడిపించిన విధానం కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. మోషేను ప్రభా మా ముందుంచి మీరు మాట్లాడిన మా దైవమా నీకు స్తోత్రములు ప్రభా. మా హల్లెలూయా. పితరులు ప్రభా మాకు మాదిరి చూపించి వెళ్ళారు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఐగుప్తులో ప్రభా నీకు స్తోత్రములు ప్రభా తండ్రి. బానిసత్వములున్న ప్రజలను రక్షించడానికి ప్రభా నా తండ్రి నీ యొక్క మోషన్ తండ్రి నీ ప్రవక్తను ఎన్నుకొని నా ప్రభా తండ్రి ఆ బిడ్డల పట్ల నీ కార్యములు జరిగించిన విధానం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో కూడా ప్రభా నా తండ్రి మమ్మల్ని రక్షించడానికి నీ ఉన్నత స్థానమును ప్రభా తండ్రి వదులుకొని ప్రభా మా కొరకు దిగి వచ్చినావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. మా పాపములు మా అతిక్రమములు ప్రభా మా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి ప్రభు, నీకు స్తోత్రములైన అయినప్పటికీ నా ప్రభా మీకు మా కొరకు వెల చెల్లించి ప్రభా క్రయధనము చెల్లించిన తండ్రి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభువా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ప్రభు నీకు స్తోత్రములనైనా. నీకు అయా నా వందనాలు. తండ్రి నీ రక్తము కార్చి నీ ప్రాణం ఇచ్చిన ప్రభు నీకు స్తోత్రములనైనా. మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రములనైనా. అయ్యా నా తండ్రి ఒకప్పుడు మేము లోకములో పాపములో పడి ఉన్నప్పుడు నా ప్రభా అయా ఈ లోకమైన కొలిమిలో నుండి ప్రభా నా తండ్రి నీ దరికి చేర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిత్య నరకాగ్ని నా ప్రభా మేము అయా తండ్రి పాత్రలు కాకుండానట్లు ప్రభా నిత్య జీవానికి వారసులగినట్లు నాయన మీరు తండ్రి చేసినందుకే నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దగల ప్రభా ఇంతవరకు తండ్రి నీ వాక్యము ద్వారా అయా అనేకమైన ప్రభా నీ మాటలు మాట్లాడి ఉన్నారు తండ్రి. నిజమే తండ్రి, కుక్క తన వాంతికి తిరిగినట్లు ప్రభా మేము మరల ప్రభా నా తండ్రి లోకమనే ప్రభా లోకం ఆచారాలకు లోక పద్ధతులకు ప్రభు నా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా మేము తిరగకుండానట్లు మీ సహాయం దయచండి తండ్రి. లోకములో శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము తండ్రి నీకు వందనాలయ్యా. దాని పట్ల మేము ఆకర్షితులు కాకుండానట్లు మీ సహాయం దయచేయండి దేవా. అవును ప్రభా నా తండ్రి నీవే ప్రభా నీవు తండ్రి స్థానమును అయా తగ్గించుకొని మా కొరకు దిగి వచ్చి మమ్మల్ని రక్షించి అయా నీకు స్తోత్రములు తండ్రి ప్రభా మమ్మల్ని నాయన నిలబెట్టినందుకే వందనాలు. ఎందరైతే నీ మాటలు విన్నారు ప్రభా అయా నా తండ్రి వారి హృదయం మీ కార్యము చేయండి నా తండ్రి. నిజమైన దేవుడవు లోకరక్షకుడవు నీవే అని ప్రభా ప్రతి ఒక్కరు గుర్తెరుగులాగా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అవును ప్రభా తండ్రి మీరు ఎవరైతే నూనెవెచ్చగా ఉన్నారో అయ్యా వారందరిని ఆయన మీరు దర్శించండి ప్రభు, నీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి తండ్రి వెచ్చగానైనా చల్లగానైనా ఉండిన మేలు నీవు నూనె వెచ్చగా ఉన్నారు నా నోటిలో నుండి ఉమ్మి వేస్తానంటున్నావు ప్రభా. ఆ తండ్రి ఆ స్థితిలో నుండి ప్రభా ప్రతి ఒక్కరిని తప్పించండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రతి ఒక్కరు నాయన ఏ మనుషుడు నా తండ్రి నశించిపోవుట నీ ఇష్టము నీ చిత్తము కాదు కనుక నా ప్రభా అయ్యా మీరే ప్రభా నా తండ్రి బిడ్డల పట్ల తండ్రి మీ కార్యం చేయండి నాయన, రక్షించండి కాపాడండి తండ్రి, నీకు స్తోత్రములు నా ప్రభా. కుమారుని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయని అంటున్నావు నాయన. నిన్ను నలగగొట్టుటకు నా ప్రభు అయా తండ్రికి ఇష్టమైంది గనుక నా ప్రభా లోక పాపములు మోసుకొని పోతున్న గొర్రె పిల్ల వలె ప్రభు నీకు స్తోత్రములు. వదకు తేబడిన గొర్రె వలె ప్రభు మౌనముగా సమస్తమును భరించిన ప్రభు ప్రతి బిడ్డను నా ప్రభు మీరు రక్షించిన విధానము కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి నీ పాదములకు వందనాలు. ఇంతవరకు మా మధ్యలో నీ ఆత్మ ద్వారా ప్రభు మాట్లాడినందుకై నీకు వేలాది కృతజ్ఞతాసులు చెల్లించుకుంటూ ప్రభు మమ్మల్ని అందరూ నేను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నా ప్రభును ప్రియ రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి వందనాలు. కూడి వచ్చినాము అందరికీ. ప్రైజ్ ది లార్డ్.